బాబాయ్ గారికి నమస్తులు. బ్రహ్మగారు చెప్పండి. ఏం లేదు, కుశలం కనుక్కుందాం. ఈ మధ్య మాట్లాడలేదని. ఇది తీరిక వేళయని అని. అందుకంటే అవునంతే. ఎలా ఉన్నారు ఏమిటి? బాగానే ఉంది, మామూలే. ఉం. ఇంటి దగ్గరే కాలక్షేపం, ఎక్కడికి బయటకు వెళ్ళడం అన్ని ఆగిపోయాయి కదా, అవును తగ్గించేసాను కదా. అవును, బయటకు వెళ్ళి మనం చేసేది లేదు. మనకు అనవసరం. నీకు అర్థమైపోతుంది. నీకెందుకు అర్థం కాదు? నవరస శృంగార చరితార్థుడు అయ్యో, అనండి. అంటున్నా. ఇదిగో ఈ కవిత ఒకటి వినిపిస్తాను, అలాగే స్వరం కూడా వినిపిస్తాను. అలాగే. రామచంద్ర, సరదాగా ఏదో మనకు వచ్చిన భావాన్ని కాగితం మీద పెడతాం కదమ్మా, అదేనండి. అది పెట్టింది నీకు సరదాగా వినిపిస్తాను, రూపంలో చూపిస్తాను. ఇవ్వాలి, భావాన్ని అక్షర రూపంలో ఇవ్వాలి. నీలికూరుల సోయగమంతా ముచ్చటగా నున్నగా దువ్వి మల్లెలతో ముడిగా చుట్టి మురిసింది నా అందం అద్దంలో ఆనందంగా. అబ్బో, అద్దంలో ఆనందంగా బాగుంది. నీలికూరుల సోయగమంతా ముచ్చటగా నున్నగా దువ్వి మల్లెలతో ముడిగా చుట్టి మురిసింది నా అందం అద్దంలో ఆనందంగా. బాగుంది బాగుంది. ఇది ప్రయోగం. చిరునవ్వుల ప్రేమలు దూసి నునుసిగ్గుల దొంతర దోచి నుదుటిపై ముద్దులు పోసి ముంగురులను సవరిస్తూ జుట్టు అంతా చెరిపేశాడే. చిరునవ్వుల ప్రేమలు దూసి నునుసిగ్గుల దొంతర దోచి నుదుటిపై ముద్దులు పోసి ముంగురులను సవరిస్తూ జుట్టు అంతా చెరిపేశాడే చిందరవందరగా. ఏదో రబ్బరిచ్చుకున్నట్టు. నేనేదో ముచ్చటగా నున్నగా దువ్వితే జుట్టు అంతా చెరిపేశాడు చిందరవందరగా. చెలికానికి నేనంటే చెప్పలేని అనురాగం మమకారం మాలలు కట్టి నా అందం కాజేశాడే. వాడే నా జీవిత కావ్యం, నాదే ఆ ప్రేమల సౌఖ్యం. కావ్యం సౌఖ్యం. నేనే సౌభాగ్యపు పర్వం, మాదే ఆ సుఖాల తీరం. బాగుంది బాగుంది. శృంగారం ఉందా పూర్తిగా ఇందులో? అయ్యో, నిబిడీకృతమే అర్థం బాగుంది. ప్రౌఢ సాహిత్యంలో ప్రౌఢ శృంగారం బాగుంది. బాగుంది కదా. శుభ్రంగా నున్నగా దూకుంటే వచ్చి ముద్దులెట్టి చెరిపేసేయడం చెప్పరు. ఎస్ వెంగారావు గారును సూర్యకాంత్ నారాయణ లెవెల్లో ఉంది, అంతా హై లెవెల్లో ఉంది ఈ సాహిత్యం. ఇదంతా ఏంటంటే అది అందంగా తయారైతే ఈ వెధవచ్చి ముద్దులెట్టుకుని చెరిపి ఆడేసాడు. అయితే వాడికి నేనంటే ప్రేమే బాబు చెప్తోంది. అది సంగతి. ఇదో ఎంకి పాట లాంటిది అనమాట. నారాణి కురులలోనే నాటి సోగు మూగి ఇదో ఎంకి పాటలో ఉంటుంది అనుకో. ఇది ఎంకి పాట లాంటిది. అవును, ఎంకి పాట లాంటిది. నండూరు వారి బాణి. అంతే కదండి మరి. బాగుంది. ఇకపోతే నువ్వు ఏదో ఆలాపన అన్నావు కాబట్టి, అవును, ఒక పద్యమే ఆలాపన. ఇదే మన శ్రమంబు విచట నీవు వచింపుము లోక పావని, సదమల వృత్తి నీకు పరిచర్యలు సేయుదురీ తపస్వినుల్. ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు. నీ పదములు సోకి మాయునికి పావనమై చెలువందు నమ్మరో. బడా అన్నపేయముగానున్నది. అవును, బాగుంది,
చాలా నాగేగం గుర్తు చేశాడు మళ్ళీ ఒకసారి. అద్భుతం. ఈ సరదా, అవును, ఈ సమాగమం మనకే సొంతమయ్యా, మనకి మన ఇద్దరికే సొంతం. అవును, అందరికి చేత కాదు. అవును, ఆస్వాదించలేరు కూడా. మెయిన్ వాళ్ళకి తెలియదండి. దొండపోతుగా తెలుస్తుంది అటుకులు రుచని వాళ్ళకి తెలియదు. మనం అటుకులు పాలల్లో నానబెట్టి పంచదార వేసుకుని బెల్లం వేసుకుని తినగలిగిన వాళ్ళం మనం. తిన్నవాళ్ళం, తినగలిగిన వాళ్ళం. మొన్న ఎప్పుడు అటువైపు ఆ రూట్ కేసి ప్రయాణం చేస్తుంటే నాకు ఇప్పుడు హైదరాబాద్ రూట్ లో వెళ్ళాలి ఒకసారి విజయవాడ గుంటూరులో కారులో మన తణుకు మించి వెళ్ళేటప్పుడు మీ ఊరి పేరు నీ జ్ఞాపకాలు గుర్తుకొచ్చే కారులో నాకు. అదృష్టవంతుడు. తణుకు పక్కనే వేల్పూర్ కేసు మీ ఊరుంది కదా, అదేంటది పక్కనే ఒక ఊరు ఉంటుంది మీది, ఇరగవరం కాదు, పండవిల్లి, పైడిపర్రు. అది కాదండి, ఇంకా మీకు కండవిల్లి దాటాక తణుకు చేరుతూ గోపాలపురం మీదండి, లోపలికి ఉంటది కదా ఊరు, అది గోపాలపురం మా అమ్మగారు ఊరు. అది అవన్నీ గుర్తుకొచ్చి నాకు నవ్వు వచ్చింది. సిద్ధాంతం పెంచి దాటగానే ఇవన్నీ గుర్తుకొచ్చాయి నాకు. సరే అలా వెళ్ళిపోతూ నవ్వొచ్చి శంకరు వీళ్ళు చిన్నప్పుడు ఆడుకున్న ఊళ్ళు ఇవన్నీ అని అప్పుడు తిరిగినవాడి. రావులపాలెం, కండవల్లి, ముక్కామల, తనకు వేలుపూరు మధ్య ఒక ఊరు ఉంటుంది. ఏ ఊరు అది? ఇరగవరం. అత్తిలి కాదండి, అత్తిలి నాకు తెలుసు. వేలుపూరు ఇరగవరం ఇటువైపు పంచాయతీ ఆఫీస్ వైపు, మున్సిపల్. అదే 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 ఇరగారం. రామలక్ష్మణులు ఇద్దరు ఉండేవారు, పాటలు పాడేవాళ్ళు. ఇరగారం. అవన్నీ నాకు గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. సరే ఏదేమైనప్పటికీ ఈ మధ్య కార్లు కూడా హైదరాబాద్ వెళ్ళాను. పక్ష నుండి మేమంతా వెళ్ళాము. ఇలా దేవరపల్లి నుంచి కొత్త రోడ్డు వేసాడు, ఖమ్మం నుంచి. కొవ్వూరు బ్రిడ్జ్ నుంచి బాగుంది, రోడ్డు బాగుంది, సూపర్, మామూలు కాదు. నాకు కొవ్వూరు ఇది ఖమ్మం 3 గంటలు వచ్చింది మా ఇంటి దగ్గర నుంచి. ఖమ్మం నుంచి అలాగే సత్తుపల్లి ఇదేంటి చౌటప్పలు, రోడ్లు బాగున్నాయి. సూర్యాపేట అదిరిపోయింది హైవే, రోడ్డు చాలా బాగా వేశారు. సో అందుకని అవి చూసి వచ్చాను మరి కారులో, అలా తిరిగి వచ్చాను. సరే ఏదేమైనప్పటికీ మన జీవితాలు ధన్యమయ్యా. ధన్యం. అది మహానుభావులకు ఘంటసాల మాస్టర్ పెట్టిన భిక్ష. మనకి చాలా బాగుంది. నీకు నారాయణకంలోనే అన్నావు కాబట్టి ఒక పద్యం పాటే పెడదాం, పద్యం పెడదాం. మంచిది. నేను చట్నీ అడిగితే మీరు ఇంటికి వేస్తాను అంటున్నారు. పచ్చడి నగుమోము చూడబోయి నిన్ను చేరనాటిరేయి, నగుమోము చూడబోయి నిన్ను చేరనాటిరేయి, నన్ను క్రీగంతనే కనియా వెంటనే చని దూరాన దాగుంటివే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, ఊరించు తొలి దినాలే ఈరేయి పిలువ సాగే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, సిగలోని మల్లె పూల సవరించబోవు వేళ, సిగలోని మల్లె పూల సవరించబోవు వేళ, మదిగిలిగిల్తగా చెయ్యి విదలించగా ఎద నిన్ను కోరి పులకించెనే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, పడకింటి చెయ్య చెంత నీ మేను తాకినంత, పడకింటి చెయ్య చెంత నీ మేను తాకినంత, మన గీతాలలో జలపాతాలలో, మన గీతాలలో జలపాతాలలో నవరాగాలు మ్రోగేనులే, నారాణి కనులలోనే
ఆనాటి కలలు దాగే ఊరించు తొలి దినాలే ఈరే పిలువ సాగే నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే. అద్భుత. రంగారావు గారు. అంజలి. అంజలియా? మెలోడీ ఎలా ఉంది నా వాయిస్ ఇప్పటికి? ఏమీ చెక్కు చెదరలేదు, అద్భుతంగా ఉంది. చెదరని చెరగని శిల్పాల వల్లనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉంది. అది అలాగే నిలిచి ఉండదు. చలి అనకూడదు, ఇక్కడ ఏమనాలి, గురువు 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 అనాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మారలేదు, అసలు ఏం మారలేదు. అదే ఒక టీవీ, అదే దర్పం, నడక అలాగే ఉంది. ఆ మెలోడీ. రెండోది వాయిస్ పాడవలేదు. రెండోది జ్ఞాపక శక్తి ఎక్కువ మీద చూడకుండా పాడగలను ఏదైనా. సాహిత్యాన్ని నిశ్చితం చేయడం గొప్ప, అది చాలా గొప్ప. నాకు జ్ఞాపక శక్తి పెరిగి అలాగే ఉండిపోయింది. చేత ఏవడిగినా పాడగలుగుతా, నేను చూడను. అవునవును. సరే, ఇక నీ కోసం పద్యం అన్నాం కాబట్టి చిన్న పద్యం చేత ముగించేస్తాను. శోభం. రాధనురా ప్రభు నిరపరాధనురా అనురాగ భావనారాధన మగ్నమానసనురా. రాధనురా ప్రభు నిరపరాధనురా అనురాగ భావనారాధన మగ్నమానసనురా. కనరా కరుణింపరా మనోవీధి పదే పదే కలకవేయుచున్నదిరా. పురారహోగాధలు ఈదలేనిక అగాధతమోమయ కాలవాహిని. ఏది మరొక మాట హృదయేశ్వర గుండెలు పుల్కరింపగా ఊదగదోయి ఊదగదోయి. ఏది మరొక మాట హృదయేశ్వర గుండెలు పుల్కరింపగా ఊదగదోయి ఊదగదోయి. నదీయ యుష్మదీయ వేణుదయ రాగడోలికలను గుచు విస్మృతిలో విలీనమైపోదును నాదు క్రువలపు పూల ముగ్ధ పరిమళముతో. నీ చిరునవ్వు పాటలు ధ్వనించెడి మామక మానసములో లేచెనురా. నీ చిరునవ్వు పాటలు ధ్వనించెడి మామక మానసములో లేచెనురా. ప్రఫుల్ల మురళీ రవళీ రమణీయ భావనా వీచి. ప్రఫుల్ల మురళీ రవళీ రమణీయ భావనా వీచి దృగచలముల ద్రవిల్చి స్రవిల్చు మనోనురాగముల్ దాచుకొనంగలేని పసిదాననురా విసిగింపబోకురా. పృష్ఠానుభవం పెట్టారు, సంతోషం. నాకు మంచి ఆస్వాదకుడు దొరికాడు వాడు. అది అవును. బాగుంది పద్యం, పాడడం బాగా పాడినా. అద్భుతంగా అద్భుతంగా ఉంది. ఇలా పాడలేరులే చాలా మంది. చాలా మంది పద్యాలు చాలా మంది పాడలేరు, దుర్లభం.
దుర్లభం. ఎప్పుడో పిఠాపురం నాగేశ్వరరావు, మాధవ హెచ్చరిక వాళ్ళకి చెల్లి అయ్యేవన్నీ. ఇప్పుడున్న గాయకుల్లో కూడా గాయం చేసే కూలే వాళ్ళ. ఒక్క బాలకామేశ్వర పాడతాడు కొంచెం. వాడెవడండి? హైదరాబాద్ బాలకామేశ్వర ఘంటసాల పద్యాలు పాడతాడు. వాడు ఒకటి పాడతాడు కొంచెం పర్లే అక్కడక్కడ. ఈ భగవద్గీతను పట్టుకు వేలాడుతున్నాడు, వాడి పరిస్థితి ఏమిటి? వాడికి ఏం లేదు అయిపోయి. వాడు కాబట్టి ఈ పద్యాలని ఇంకా ఇలాగ ఉన్నాయంటే ఆ రాగం మీద పట్టు, భావం మీద పట్టు, భాష మీద పట్టు అంతే. ఆయన దాని అంత అందంగా ప్రయోగించారు కరుణశ్రీ గారు. ఇప్పుడు రాగం మీద కూడా మనకు కొంచెం పట్టు ఉంది కాబట్టి అంతకంటే. ఇప్పుడు కళ్యాణి, కాపీ, కానడ 3 రాగాలు ఇవి 3 కలిపి చేశారా? మాస్టరే చేశారా? అయ్యో గురుగారు చేశారు కరుణశ్రీ పద్యాలు. అవును. ఇప్పుడు నీకు నేను ఇంచుమించుగా ఘంటసాలకి పాటలు పాడగలిగిన వాళ్ళలో దగ్గర వాడిని అవుతాను అప్పుడు నేను. అంతే కదా మరి. ఆ హృదయాన్ని దగ్గరగా అత్తుకోవాలంటే ఆ సంగీత పరిజ్ఞానం ఉండాలి, సాహిత్యమే ఉండాలి. కానీ ఈవేళ నన్ను విన్నవాడు కూడా ధన్యుడే. చాలా ధన్యుడు. అలాగే. ఓకే మరి అయితే. సరే మాపయ్య గారు. అలాగే అలాగే ఉంటాను. నమస్తే. మా నాన్నగారు చింతపెంట వెంకటరమణారావు గారు. ఆయనతో గడిపిన కొన్ని సందర్భాల్లో ఆయన నాతో అన్న మాటల్ని కేవలం జ్ఞాపకాలుగానే అట్టిపెట్టుకోకుండా చక్కటి ఒక భావయుక్తమైన కవితల్లో నింపాను. దానికి ఒక్కొక్క కబురు ఉర్దూ పదం, బూరే తెలుగు పదం. ఇలాంటి 25 కబుర్ల బూరెల బుట్ట. ఇది శీర్షిక పేరు ఏంటంటే 25 కబుర్ల బూరెల బుట్ట. ప్రతిదానికి చివరి పదం ఏముంటుందంటే అని నాన్న అన్నారు నాతో అని వస్తుంది. అది ఒక రకంగా మగుటంలో అనుకోవచ్చు. అని నాన్న అన్నారు నాతో. ఇది సరదాగా ఎప్పుడో ఏప్రిల్ 3వ తారీఖు 2016లో రాసింది ఇవాళ బయటపడింది. ఇవాళ అంటే 26 తులాకాశి దాటిన తర్వాత, నిన్న తులాకాశి 26 జూలై 2026. ఎప్పుడో 16లో రాస్తే 26లో ఒక పుస్తకం బయట దొరికింది. అది ఆదివారం సాయంత్రం 3 నుంచి 6 మధ్య ధవళేశ్వరంలో రాశాను. ఎప్పుడు 2016 సంవత్సరంలో ఏప్రిల్ 3వ తారీఖుని. ఆ పద్యాలు సరదాగా మీకు వినిపిస్తాను, ఆస్వాదించండి. ఆయన అన్న మాటలు కూడా దాంట్లో ఉంటాయి. కాలదన్నుకోకు ఎవరిని సాటివారిలో చెడును ఎంచి. కాలదన్నుకోకు ఎవరిని సాటివారిలో చెడును ఎంచి. కోదండరామునికి కూడా సతీ అన్వేషణలో కోతి సాయమే కొండంత అండ ఆయే కదరా అని నాన్న అన్నారు నాతో. రెండవది, చేయి చాపకు ఇమ్మని చేయూత నువ్వు తీసుకోని. చెయ్యి చాపకు ఇమ్మని చేయూత నువ్వు తీసుకోని. నువ్విచ్చినదేది నీదే కాదు, నువ్విచ్చేది ఏది నీ ఒక్కడిదే కాదు, నీకు ఆ దేవుడిచ్చిందే కదా. అప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు అడగకనే పంపును పంచును నీకు కావలసింది ఆ పైవాడు, నీవేమీ కోరకనే అని నాన్న అన్నారు నాతో. సాయిని వదలకురా మాయని కమ్మనీయుడు. రామన్న చరితం రామాయణం మా నాన్న విరచితమే మాకు పారాయణం. సద్గురు చరణమే శరణం నీకు, జీవన రక్షణ దుర్గమే శ్రీ సాయి స్మరణం వదలకు అని నాన్న అన్నారు నాతో. సాయం చేస్తే పోయేదేమీ లేదు, పరుల అవసరాలు అవస్థలు తెలుస్తాయి బాగా. నీ సాయం ఫలిస్తే నిన్ను దేవుడు అంటారు వాళ్ళు. నరుడు మెచ్చి నేనే నారాయణుడు మెచ్చు కదరా అని నాన్న అన్నారు నాతో. ఇంటికి పెద్దాడంటే ఒంటికి చూపులాంటి వాడు. ఒంటికన్నైనా ఊతమే కదా. ఇంటికి పెద్దాడి దన్ను ఎప్పుడూ అవసరమేరా అని నాన్న అన్నారు నాతో. కళ అంటే భళా అని కళాభారతి స్థాపించావు. కళ అంటే భళా అని
కళాభారతిని స్థాపించావు. ఖాళీ కళాకారులందరికో కారులెక్కే జోరు కల్పించావు. కళాకారులను సమీకరించడం అంటే ఆ కళాభారతికో కైదండ సమర్పణమేరా అని నాన్న అన్నారు నాతో. శంకరంగారి వదనంలో అనురాగాల రామయ్య కృష్ణయ్యలు అనే 2 కళ్ళ నడుమ నిండుగా తీర్చిదిద్దిన తిలకమే వెంకటరమణ తిరునామం. బొట్టు లేకుంటే గుట్టు లేదురా, రట్టేనే దేనికైనా రక్షణ ఉండదురా అని నాన్న అన్నారు నాతో. కాఫీ తాగుదాం రారా అంటారు ఒక అందమైన సాయంకాలంలో. కాఫీ తాగుదాం రారా అంటారు ఒక అందమైన సాయంకాలంలో. నేను ఆయన వేలు పట్టుకుని నడిచిన నా బాల్యకాలంలో గోపాలండుకో వారి కాపీ పుస్తకాలు కొనిపెట్టారు ఓ సాయంత్రంలో. ఎందుకు? జీవనవ్రాత అందంగా దిద్దుకోమని. ఆనాడు నా చేయి పట్టి నడుస్తున్న ఆయన చేతికి ఇప్పుడు నేను అందించిన కాఫీ అది కాఫీ కాదది. సాఫీగా సాగిపోతున్న నా బతుకు తెవాచీపై ఆయన పరిచిన శుతిమెత్తని సోఫా అది. డాడీ, మీకు షుగర్ లెస్ కదా అని నేనంటే అని నవ్వి, లెస్ షుగర్ కన్నా లెస్ పొగరు బెటర్ రా అని నాన్న అన్నారు నాతో. ఎవరైనా ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు మాస్టర్లు కానీ చుట్టాలు కానీ ఎవరైనా ఆయన కొలీగ్స్, రమణరావు గారు మీకు 3 కొడుకులేట కదా, అంతా ప్లస్ క్యూబే అని అంటే, మీకు కనిపించే ప్లస్ క్యూబ్కి రీప్లేస్ లేదు, కానీ నా మనసు క్యాబ్లో పట్టేది ఈ 3 క్యూబ్స్ మాత్రమే కాదు. మంచుకొండపై అన్ని ఐసుగడ్డలే, మంచుకొండపై అన్నీ ఐసుగడ్డలే, నా చల్లని గుండెలో అందరూ నా బిడ్డలే అంటూ నాతో, కంటేనే కొడుకు కాదురా, నా అనుకుంటే అంతా మన సంతానమే, లేకుంటే కన్న కొడుకైనా సంతానమే అని నాన్న అన్నారు నాతో. తబలా మీకు హాబీ, మిత్ర లక్ష్మణరావు గారి హార్మోనియం దానికి శృతి తప్పని హామీ. డాడీ, తబలా మీకు హాబీ, మిత్ర లక్ష్మణరావు గారి హార్మోనియం దానికి శృతి తప్పని హామీ. మామయ్య ప్రసాద్ దానిని మహాప్రసాదం అనుకుని కొల్లగొట్టినా, జ్ఞాపక కిరణాల పునఃప్రసరణలో వెలిగిన మీ వ్యాపకం సాగింది తకధిమిగా. అప్పుడు నాన్న నాతో అన్నారు, రేయ్, మ్రోయించిన నా జోడుకోడళ్ళ వీణావాదం ఓడేలా వాయించాను చూడరా ఆదితాళం. మ్రోయించిన నా జోడుకోడళ్ళ వీణానాదం ఓడేలా వాయించాను చూడరా ఆదితాళం అని నాన్న అన్నారు నాతో. ఆర్గోసీలో పొదుపు చెయ్యండ్రా అని మార్గం వేసావు ఎందరికో ధీమాగా. హీరోలా హీరో మెజెస్టిక్పై క్యారీ చేసావు పాలసీలు, క్యాలెండర్లు, డైరీలు ఎన్నెన్నో వెరీ వెరీ హ్యాపీగా. అప్పుడు నాన్న నాతో అన్నారు ఒకరోజు, లైఫ్లో పాలసీ తీసుకోకపోయినా పర్వాలేదు రోయ్, కానీ లైఫ్ మాత్రం పాలసీతో నడుపుకోవాలి అని నాన్న అన్నారు నాతో. ఒకరోజు తణుకు నుంచి మా బాబాయ్లు 2 పోలవరం వచ్చి, అన్నయ్య మేము స్థలం కొనుక్కుంటున్నాం, నువ్వు కొనుక్కుంటావా అంటే, మీ స్థలాలు నావి కాబట్రా, కానీ మీ మనసులోన నా స్థలాన్ని మాత్రం ఎప్పుడూ అమ్ముకోకండి అంటూ నాతోటి వాళ్ళతోటి కూడా నేలపై చోటు కొనడం కన్నా మనసులలో నెలకొనడం చాలా మిన్న అని నాన్న అన్నారు నాతో. పడవ సాగితే గోదారి, నడక సాగితే రాదారి, ముళ్ళుంటాయి దారి పొడవున, సుళ్ళుంటాయి నీటి నడుమున అని రేడియోలో వస్తున్న పాటలనే వింటుంటే నాన్న భుజం మీద చెయ్యి వేసి, కాళ్ళు తడవకుండా గోదారిని, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేంరా అని నాన్న అన్నారు నాతో. బావమరిది ధనార్జనుడే ఎదిగిన మరొక బావమరిది రామకృష్ణను హక్కును చేర్చుకొని అక్క అనే కన్నా బావా అని ఎక్కువగా మక్కువగా అనిపించుకునేలా చేసుకున్నారు.
అక్కతో సమముగా భళా బావా అనిపించుకున్నావు. ఆనాడు 86లో మరదళ్ళు వరదల్లో వరదలా ఒడిచేరినా నాన్నలా ఒడ్డుకు చేర్చుకుని నేనున్నాను అన్నావు. కాకినాడ రామకృష్ణ బాబాయ్ని లక్ష్మీపిన్ని కానుగ్గా ఇచ్చావు. బాధ్యతా నిర్వహణలో స్వపర తేడా ఉండరాదని ఇంట గెలిచి రచ్చగలవాలని ఆచరణలో నాడే చూపావు. అప్పుడు నాన్న అన్నారు నాతో, దాచుకున్నది దోచుకోగలరు ఎవరైనా రోయ్, దాచుకున్నది ఎవరైనా దోచుకోగలరు, కానీ పంచినది తుంచుకోవడం ఎవరి వల్ల కాదు, పంచినది తుంచుకోవటం ఎవరి వల్ల కాదు అని నాన్న అన్నారు నాతో. వెంకయ్య స్వామిని మరో దేవుడు అన్నావు. మాకాని వెంకట్రావు గారిని బావా అన్నావు. వెంకన్న బాబు గారిని కొత్తగా చూపించావు. ఇదేంటి డాడీ అంటే, భగవంతుని రూపాల్లాగే భక్తులకి కొన్ని రూపాయలు ఉంటారా? రూపనామ వైవిధ్యం ఏదైనా భక్తిభావం గుండెలలో నెలకొంటే అదే గుడి అని, వారే దైవం మనుష రూపేణ అని నాన్న అన్నారు నాతో. గురువుగా తణుకులో ఎందరికో విద్యాబుద్ధులు నేర్పావు. ఎన్నో బాధలు పడి తల్లులాంటి తణుకుని వీడిన నీకు ఆ పుణ్యఫలంగా సద్గురు బోధ వరమైంది, పోల వరమైంది. బాధలు భయపెట్టిన, బాధ్యతలు చిక్కబరిచిన సద్గురు సాయి సోమయ్య గారి రూపాన సాకారం అందుకున్నావు నీవు. సాయి అంటే పాలరాయి కాదురా, సాయి మొసగే ప్రతి ప్రాణి పేసపాటి రాముడు లాంటి దైవమేరా అని ఆనాడే ఆ ఉడతారాముడు దగ్గర తెచ్చుకున్నావు అని నాన్న అన్నారు నాతో. నాటకాలు ఆడించావు కానీ జీవితంలో నటించలేకపోయావు. ఎన్నో పాటలు పాడించావు, పాటగా జీవితాన్ని పాడుకున్నావు. పల్లవి ఏదైనా ఎదలోనే పొదువుకున్నావు. ఎన్నడూ ఎవరి చరణాలు పట్టుకోలేదు. ఏదీ దొరకని వేళ మీ అమ్మ, అదే మా బామ్మ పాదమే నెమ్మదిస్తుందిరా అని నమ్మి అమ్మ సుబ్బలక్ష్మి పాదాలు వచ్చావు శుభ్రంగా. అప్పుడు ప్రతి పాట పల్లవిస్తుంది కమ్మగా అని నాన్న అన్నారు నాతో. కూర లేకుంటే కోపంగా కారాలు మిరియాలు నూరేవాడివి. ఎందుకు డాడీ ఇలా అంటే, ఒక పూటకు సర్దుకోలేవా అంటే, కూర కోసం కాదురా, మమకారం కూరని మనసుతో ఏ కూర తిన్నా కారమే. కూరుంటే అన్నానికి అందం, గేరుంటే ప్రయాణానికి అందం. కూరలేని కంచం, గేరులేని బండి వేస్టోయ్ అని నవ్వుతూ నాన్న అన్నారు నాతో. కోపం వచ్చిన వేళ ఉగ్రకృష్ణుడవు, ప్రేమ వచ్చిన వేళ అనుగ్రహ రాముడవు, బుద్ధులు నేర్పే వేళ గురి బుద్ధుడవు. మేము కాని పని చేసినప్పుడు ప్రచండ ఖండ కలికివి. నీలో దశావతారము దర్శించుకోలేకున్నా చతుర్దశలలో నేను చూసిన చరితార్థుడను నేను. నాన్నంటే వెన్నముద్దే కాదురా, నాన్నంటే 4 తన్నేవాడు కూడా అని నాన్న అన్నారు నాతో. చిన్నతనాన్న గారంగా గుండెలపై తన్నితే హహహ అని గుండె నిండా నవ్విన నీ నవ్వు నా గుండెలలో ఎప్పటికీ పువ్వులా పదిలం. పెద్దరికం అనుకుని వయసు పొగరులో నీ గుండెల్లో గుచ్చుకునేలా నేను ఓ మాట అన్నా హహహ నవ్వుకుంటూనే గుండెల్లో అణుచుకున్న నీ మౌనం నా గుండెల్లో ఇంకా గుచ్చుకుంటున్న ముల్లే. మాట మనిషి మనసు తెలిపే శబ్దం అయితే, మాట మనిషి మనసును తెలిపే శబ్దం అయితే, మనసు మనిషి చేతలకి ఒక్కోసారి నిశ్శబ్దం అవుతుందిరా అని నాన్న అన్నారు నాతో. పండగలకు మాకు కొత్త బట్ట అయ్యావు, పర్వాలలో వేద మంత్రమయ్యావు, పెళ్ళిళ్ళలో తొలి తోరణమయ్యావు, అశుభాలలో కన్నీటిని తుడిచే చేతివయ్యావు, కన్నీటిని తుడిచే వేలివయ్యావు. సందర్భం ఏదైనా నీ మానవతా ముద్ర ప్రతి ఘటనలోనూ రాజముద్రే. ఒరేయ్, ఏం చేశాము అన్నది కాదురా ముఖ్యం, ఎలా చేసి ఎదుటివాడికి ఏం మిగిల్చాము అన్నదే మనకు మిగిలే తృప్తి అని నాన్న అన్నారు నాతో. మీ నాన్నగారు, అదే మా తాతగారు, జీవితమంతా నడిచి మీకు సైకిల్ ఎక్కి యోగం కల్పించారు కృపతో. స్వయం కృషితో మీరు సైకిల్ తొక్కి మాకు ఆనాడే మోటార్ సైకిల్ ఎక్కే అదృష్టం కలిగించారు. మాకు హీరో మెజెస్టిక్
ఎక్కే యోగం కల్పించిన మీరు కృషితో ఈనాడు మేము మిమ్మల్ని కారు ఎక్కించగలిగాం. మీ దీవెనలతో, అమ్మ దీవెనలతో ఎక్కగలిగాం. ఏది ఎప్పుడు అధిరోహించినా మా ఎద సింహాసనముపై సమున్నతంగా అధిరోహించిన రాజాదిరాజు మీరే నాన్న. అబ్బాయి, జీవితంలో ఏది ఎక్కామన్నది కాదు క్వశ్చన్, ఎక్కినది ఏదైనా ఎలా డ్రైవ్ చేసామన్నదే పాయింట్ రా అని నవ్వుతూ నాన్న అన్నారు నాతో. 84లో 83లోనో లిల్లీగా మన ఇంటికి వచ్చాడు కాశీ కాలభైరవుడు. కాన్పు కష్టమై అర్ధంతరంగా కన్ను మూసినా మళ్ళీ మన ఇంట్లోనే కన్ను తెరిచింది మహాట్రిక్గా మ్యాట్రిక్స్లా. పెట్టిన చేయినే కరిచే పొగరుమూతు మనుషులని మీరు చూశారు. పెట్టిన ఒక్క మ్యారీగోల్డ్ మొక్కకే మురిసి మీ చుట్టూ తోకోపుతో తిరిగినటువంటి మ్యాట్రిక్స్ని చూశారు. మనుషుల ట్రిక్స్ చూసి నవ్వుకున్న మీరు మ్యాట్రిక్స్ని చూసి ఒకేలా నవ్వుకున్నారు. మీ ప్రేమకు మనిషి అయినా సునకమైనా సమానమే అని ఆ దైవాన్నే మెప్పించారు. ఆ సందర్భంలో మీరు నాతో ఏమన్నారంటే, కుక్క అని ఈసరించుకోకూడదురా, దాని విశ్వాసాన్ని నమ్మాలి. ఆ పాటి విశ్వాసం కూడా లేని మనుషుల్ని ద్వేషించుకోకూడదు రోయ్, వాళ్ళని చూసి జాలి పడాలిరా అని నాన్న అన్నారు నాతో. మీ మామయ్యలు మీకు మహా మంచి ఇష్టమైన కాజాలు, మీ బావలు మీకు మరింత తీపి పాలకోవాలు, మీ బంధువులంతా మీకు తీబూంది లాంటి వాళ్లే. అందుకే మీకు షుగర్ వచ్చినా పంచదార వదలగలిగారే కానీ ఆ తీపిని వదలలేకపోయారు. నిందాస్థితిలో మీకు మీరే సాటి అని నేను ఆయనతో అంటే ఆయన నాతో ఏమన్నారో తెలుసా? అలలకు వెరిస్తే స్నానం పూర్తవుతుందా? బంధుమిత్రులను దూరం చేసుకుంటే జీవితంలో మాధుర్యం ఉంటుందా? అలలకు వెరిస్తే స్నానం పూర్తవుతుందా? బంధుమిత్రులను దూరం చేసుకుంటే జీవితంలో మాధుర్యం ఉంటుందా? తలపులుండాలి వంటికి, తలుపులుండాలి ఇంటికి. తలపులుండాలి వంటికి, తలుపులుండాలి ఇంటికి. కానీ అవి వెర్రి తలుపులు కానీయకూడదు, అవి క్లోజ్డ్ డోర్స్ కాకూడదురా అని నాన్న అన్నారు నాతో. ఇది చివరి బూరె, 25వ బూరె, 25వ బూరె. వినేవాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మీరు మంచి శ్రోతలైతే ఆయన మంచి మహావక్త. విన్నవాళ్ళకి వినుకున్నంత వెంకటరమణ అని ఎన్నెన్నో అనుభవాల మణులు దొల్లుతాయి ఆయన మాటల్లో, దొరుకుతాయి గుప్పెళ్లతో ఆయనదో వాక్ప్రవాహం. మనమంతా ఈరోజు తంతే బోర్లబొట్లో పడ్డటం అదృష్టం. మనమంతా ఈనాడు తంతే ఈయన బోర్లబొట్టలో పడటం మన అదృష్టం. వింటే ఈ బొర్ల గంపలో పడడం మీ యోగం. వింటే ఈ బొర్ల గంపలో పడడం మీకో యోగం. ఇది మా నాన్నగారితో నేను గడిపినటువంటి సందర్భాల్లో సరదాగా ఎప్పుడు 2016లో రాసుకున్నది. ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు. ఇదంతా కూడా మా తల్లి శ్రీమతి కీర్తిశేషులు శేషరత్నం గారికి, మా నాన్నగారికి సమర్పణం. అయిందా? అయిపోయింది చిన్నమ్మాయి. అయితే చిన్న పని మీదే వచ్చాను ఏంటో మీకోసం. ఇప్పుడు పంటల్లో రసాయనిక ఎరువులు, ఈ క్రిమి సంహారక మందులు ఇవన్నీ కాకుండా వర్మి కంపోస్ట్ అంటూ ఎక్కువ వాడుతున్నారు. అవును చిన్నమ్మాయి. అయితే అసలు ఈ వర్మి కంపోస్ట్ తయారు చేయడం వల్ల ఏమన్నా మనకి లాభాలు ఏమన్నా? మనకి వర్మి కంపోస్ట్ తయారైందా లేదా ఎలా తెలుసుకోవడం? ఇప్పుడు వ్యర్థ పదార్థాలన్నీ వేసి మనం పెంచుతాం కదా చిన్నమ్మాయి. ఈ వ్యర్థ పదార్థాలు వానపాములు తిన్న తర్వాత మంచి ఎరువుగా మారుతుంది. ఎరువు తయారైన అదే పళ్ళ తోటల విషయానికి వచ్చాం అనుకో, ప్రతి చెట్టుకు కూడా 5 నుండి 10 కిలోల వరకు ఈ వర్మీ కంపోస్ట్ ను వేసుకోవచ్చు. ఇక మనం ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం కదా పూల కుండీలు, వాటికి కూడా వేసుకోవచ్చు చిన్నమ్మాయి. ఒక 200 గ్రాముల చొప్పున ఒక్కొక్క కుండీలో వేసుకుంటే కనుక పూలు కాయలు అనేవి బాగా వస్తాయి. మీరు ఇంతవరకు వర్మి కంపోస్ట్ తయారీ విధానం, వాటి ప్రయోజనాల గురించి సంభాషణ విన్నారు.
ఈనాటి పంటసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్ర తరంగిణి. పసిడి పంటలు. భోజనం అయిందా? అయిపోయింది చిన్నమ్మాయి. అయితే చిన్న పని మీదే వచ్చాను. ఏంటో నీకోసం. ఇప్పుడు పంటల్లో రసాయనిక ఎరువులు, ఈ క్రిమి సంహారక మందులు ఇవన్నీ కాకుండా వర్మి కంపోస్ట్ అంటూ ఎక్కువ వాడుతున్నారు. అవును చిన్నమ్మాయి. అయితే అసలు ఈ వర్మి కంపోస్ట్ ఈ పాట నీ కోసమే హోయ్, ఈ ఆట నీ కోసమే, ఈ పాట నీ కోసమే హోయ్, ఈ ఆట నీ కోసమే. ఈ పూలు పూచేది, ఈ గాలి వీచేది మనసైన మన కోసమే. ఓ ఈ పాట నీ కోసమే హోయ్, ఈ ఆట నీ కోసమే. పగలైన రేయైన నీ ధ్యానమే, నిలువెల్ల రగిలించు నీ మౌనమే. పగలైన రేయైన నీ ధ్యానమే, నిలువెల్ల రగిలించు నీ మౌనమే. నీ చూపు నా పాలి సుమబాణమే, నీ చూపు నా పాలి సుమబాణమే, నిన్ను చూడ కదలాడు నా ప్రాణమే. ఈ పాట నీ కోసమే హోయ్, ఈ ఆట నీ కోసమే. నీ గుండెలో నేను దాగుంటిని, నీ గారడీలన్నీ కనుగొంటిని. నీ గుండెలో నేను దాగుంటిని, నీ గారడీలన్నీ కనుగొంటిని. నీ కళ్ళ వెనకాల నేనుంటిని, నీ కళ్ళ వెనకాల నేనుంటిని, కనరాని వలయాలు కనుగొంటిని. ఈ పాట నీ కోసమే హోయ్, ఈ ఆట నీ కోసమే. ఈ పూలు పూచేది, ఈ గాలి వీచేది మనసైన మన కోసమే. హోయ్ ఈ పాట నీ కోసమే హోయ్, ఈ ఆట నీ కోసమే. நிலவுக்கு என்மேல் என்னடி கோபம் நெருப்பாய் எரிகிறது, இந்த மலருக்கு என்மேல் என்னடி கோபம் முள்ளாய் மாறியது. நிலவுக்கு என்மேல் என்னடி கோபம் நெருப்பாய் எரிகிறது, இந்த மலருக்கு என்மேல் என்னடி கோபம் முள்ளாய் மாறியது. கனிமொழிக்கென்மேல் என்னடி கோபம் கனலாய் காய்கிறது, உந்தன் கண்களுக்கென்மேல் என்னடி கோபம் கணையாய் பாய்கிறது.
நிலவுக்கு என் மேல் என்னடி கோபம் நெருப்பாய் எரிகிறது, இந்த மலருக்கு என் மேல் என்னடி கோபம் முள்ளாய் மாறியது. குலுங்கும் முந்தானை சிரிக்கும் அத்தானை விரட்டுவதே நடியோ, குலுங்கும் முந்தானை சிரிக்கும் அத்தானை விரட்டுவதே நடியோ, உந்தன் கொடியிடையின்று படை கொண்டு வந்து கொல்வதும் ஏனடியோ, திருமண நாளில் மணவரை மீது இருப்பவன் நான் தானே, என்னை ஒரு முறை பார்த்து போற கண்ணாலே சிரிப்பவள் நீதானே. நிலவுக்கு என் மேல் என்னடி கோபம் நெருப்பாய் எரிகிறது, இந்த மலருக்கு என் மேல் என்னடி கோபம் முள்ளாய் மாறியது. சித்திரை நிலவே அத்தையின் மகளே சென்றதை மறந்துவிடு, சித்திரை நிலவே அத்தையின் மகளே சென்றதை மறந்துவிடு, உந்தன் பக்தியில் திளைக்கும் அத்தான் எனக்கு பார்வையை திறந்துவிடு, உந்தன் பக்தியில் திளைக்கும் அத்தான் எனக்கு பார்வையை திறந்துவிடு. நிலவுக்கு என் மேல் என்னடி கோபம் நெருப்பாய் எரிகிறது, இந்த மலருக்கு என் மேல் என்னடி கோபம் முள்ளாய் மாறியது. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ, మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా, ఆనాటి చెలిమి ఒక కళ. మనసనేదే లేని నాడు మనిషికేది వెల, మనసనేదే లేని నాడు మనిషికేది వెల, మమతనేదే లేని నాడు మనసు కాదది శిల, ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. చందమామే రాని నాడు లేదులే వెన్నెల, చందమామే రాని నాడు లేదులే వెన్నెల, ప్రేమనేదే లేని నాడు బ్రతుకులే వెలవెల, ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ.
ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం. ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం. పరిచయాలు అనుభవాలు గుర్తు చేయును గతం. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా, మరచిపోవుట ఎలా, మరచిపోవుట ఎలా. ధన్యవాదములు. మీ శంకర్. ఇవాళ ఓ మంచి కబురు ఏంటంటే, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. మబ్బులు అవి, చల్లటి గాలి వేస్తుంది. జీవితాల్లోంచి కథ పుడుతుందో, కథల్లో జీవితం ఉంటుందో, అలాగే సినిమాల్లో జీవితాన్ని చూసుకుంటాం, జీవితంలో సినిమాలను చూసుకుంటాం. ఇది 1970లో 77 ఆ ప్రాంతంలో వచ్చిన ఒక సినిమా. కథా ప్రాధాన్యత గల చిత్రాలు, కథలు ముందు రాసేటువంటి రచయితలు ఉండేవారు ఆ రోజుల్లో. మారుతి ప్రొడక్షన్స్ అని అడుసుమిల్లి లక్ష్మీకుమార్ ఆయన కొన్ని సినిమాలు తీశారు, ఒక 5 సినిమాలు. మొదట ఆయన శోభన్ బాబు గారితో, వాణిశ్రీతో బాబు అనే సినిమా తీశారు. అది కె రాఘవేంద్రరావు గారి మొదటి సినిమా. అది 1975లో. 76లో ఈ మారుతి ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్ మీదే రాజా అనే సినిమా తీశారు. అది హిందీలో అమితాబ్ బచ్చన్ నటించినటువంటి మజ్బూర్ ఏదో ఆ సినిమాకి ఆధారంగా తీశారు. జయసుధ, శోభన్ బాబు. అది రాఘవేంద్రరావు డైరెక్షనే. అది బాబు హిట్ అయింది, రాజా కూడా పర్వాలేదు, యావరేజ్గా ఉంది. మూడో చిత్రం కింద 77లో ఒక మంచి కథ, మరి అది తమిళంలో ఉన్న సినిమానో లేకపోతే తెలుగు డైరెక్ట్ కథ తెలియదు కానీ, కృష్ణంరాజు గారు, వాణిశ్రీ, అప్పుడప్పుడే ఫీల్డ్లో డెవలప్ అవుతున్నటువంటి, వృద్ధిలోకి వస్తున్నటువంటి జయసుధ, తమిళ హీరో నడిగర తెలగం శివాజీ గణేశన్, ఈ కాంబినేషన్లో జీసీ శేఖర్ అనేటువంటి ఒక డైరెక్టర్, ఆయన కొత్త డైరెక్టర్ ఆ సంస్థకి. అప్పుడు విచిత్రం ఏంటంటే తర్వాత అన్ని సినిమాలకి ఆ జీసీ శేఖరే ఉన్నాడు. ఆ శేఖర్ గారి దర్శకత్వంలో ఒక సినిమా తీశారు. ఇది 77. 78లో అలరిబుల్లోడు, మళ్ళీ జయప్రద వచ్చింది. అప్పుడు జయప్రద, కృష్ణ. 80లో అదృష్టవంతుడు, అప్పుడు శ్రీదేవి వచ్చింది, మళ్ళీ కృష్ణ శ్రీదేవి. ఇలా సినిమాలు అక్కడితో ఆపేసారు, తర్వాత సినిమాలు తీయలేదు. మధ్య 79లో అతనికంటే ఘనుడు, కృష్ణ జయప్రద. అది వరుస ఎలాగంటే 75 బాబు, 76 రాజా, 77 ఈ జీవన తీరాలు, 78 అలరిబుల్లోడు, 79 అతనికంటే ఘనుడు, 80 అదృష్టవంతుడు. 5 సినిమాలు తీసి ఆపేశారు మా మారుతి సంస్థ వాళ్ళు. సరే, ఇప్పుడు ఇంతకీ నేటి విషయం ఏంటంటే, ఇందులో కథ ఏంటంటే పేరే విచిత్రంగా ఉంటుంది, జీవన తీరాలు అని. ఇందులో చక్రవర్తి గారు టైటిల్ సాంగ్ కూడా పాడారు, జీవన తీరాలు అని పాడతాడు ఆయన, చక్రవర్తి సంగీతం. ఈ విచిత్రం ఏంటంటే, ఈ మారుతి సంస్థ అన్ని చిత్రాలకి చక్రవర్తి సంగీతం, ఎవరు మారలేదు ఇంకా. సరే, హీరోలు మారే, హీరోయిన్స్ మారారు, కానీ సంగీతం మారలేదు చక్రవర్తి గారి అన్ని సినిమాలకి. సరే, ఇంకా కథ ఏంటంటే, ఒక వయసులో ఉన్న ఒక అమ్మాయి, తల్లి తండ్రి ఉండరు, పిన్ని బాబాయిల సంరక్షణలో పెరుగుతూ ఉంటుంది. అయితే అప్పటి కాలాన్ని తగ్గట్టుగానే అందరిలాగే తను కూడా ఒక అబ్బాయితో ప్రేమలో పడుతుంది. అంతవరకు బాగానే ఉంది.
పార్కుల్లోనూ చెట్లలోనూ పుట్టల్లోనూ పాటలు పాడుకుంటారు. ఒక బలహీన క్షణంలో ఇద్దరు ఒకటవుతారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే పిన్ని బాబాయ్లు అమ్మాయిని ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు. సింగిల్గా మిగులుతుంది. అంటే ఒక ఆడపిల్ల వయసు వేడిలో తప్పు చేస్తే ఎన్ని బాధలు పడవలసి వస్తుందో ఈ సినిమాలో చూపిస్తారు. అదే కథానాయిక ప్రాధాన్యత గల చిత్రంలో వాణిశ్రీ గారు అద్భుతంగా నటిస్తుంది. ఇది ఇలాంటి పాత్రలు ఆవిడ కొట్టిన పిండి చాలా చేసింది. సరే, బయటికి గెంటేస్తారు. బయటికి గెంటేస్తే ఎక్కడో చోట ఒక అనాథాశ్రమంలో ఒక బిడ్డని కంటుంది. ఆ బిడ్డని తనకి తెలియకుండానే ఏం చేస్తారంటే చెత్త కుప్పలోనూ అక్కడ పక్కన అక్కడ పడేస్తారు, వీధి పక్కన. ఏవిడి తెలియకుండా చచ్చిపోయిన బిడ్డ అని చెప్తారు. తర్వాత ఈ బిడ్డ ఈ అబ్బాయి ఆ ఊర్లో ఉండే ఒక రౌడీకి దొరుకుతాడు. ఆ రౌడీ పెంచుతాడు ఈ అబ్బాయిని. సరే, ఈ అమ్మాయి ఏదో అట్ట కష్టాలు పడి ఏదో కింద మీద పడి బతుకు తిరుగు ఏవో చేసుకుంటూ ఉంటే ఒక లాయర్ గారి దగ్గర చేరుతుంది. అది జగ్గయ్య గారు. ఆయన ఆదరిస్తాడు ఆ అమ్మాయిని, దగ్గర చేర్చుకుంటాడు. ఏదో వాళ్ళిద్దరూ అలా పెద్ద వయసు బాగా, ఈ అమ్మాయి కన్నా పెద్ద వయసు అయింది. ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ కథానాయకుడు అంటే ఈ అమ్మాయి ప్రేమించిన వ్యక్తి కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు ఒక అబ్బాయి పుడతాడు. కథలో మలుపు ఎలాగంటే ఈ రౌడీ పెంచినటువంటి కొడుకు, ఈ కథానాయకుడు కొడుకు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకుంటుంటారు, ఒకే బడిలో. నెమ్మదిగా వీడు తప్పుదారులు పడుతూ ఉండడం, ఇవన్నీ సినిమాటిక్గా కొన్ని మలుపులు ఏవో ఉంటాయి. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి ఏంటంటే ఈ కథానుగుణంగా ఈ కథానాయకుడు కొడుకు రోడ్డు ప్రమాదంలో చచ్చిపోతాడు. పాపం చిన్నపిల్లాడు, జయసుధకి కృష్ణరాజుకి పుట్టినటువంటి పిల్లాడు. సరే, లాస్ట్లో ఏమవుతుంది, కొన్ని పద్ధతుల్లో ఈ రౌడీ దగ్గర పెరిగే కొడుకే ఈ కథానాయకుడికి పుట్టిన బిడ్డ అని తెలుస్తుంది. ఈ కథానాయకుడు పెళ్లి చేసుకున్న ఇంకొక అమ్మాయి ఏం చేస్తుందంటే, మన బిడ్డ పోయాడు కదా, నాకు ఎవరైనా మన బిడ్డను మనం తెచ్చేసుకుందాం, మనం పెంచుకుందాం ఉంటుంది. ఇప్పుడు రౌడీ దగ్గరికి వస్తారు ఇద్దరును. ఇటు కథానాయక ఇద్దరు వస్తారు. మధ్యలో ఈ రౌడీ ఉంటాడు. నా బిడ్డను నాకు ఇచ్చే ఉంటుంది విడి, నా భార్య కోరిక నా బిడ్డను నాకు ఇచ్చే అంటాడు కథానాయకుడు. మధ్యలో రౌడీ ఏం చేస్తాడు, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ కొద్దది మీరు రోడ్డు మీద పడేసిపోయారు, మరి నేను నాళ్ళు పెంచుకున్నాను, నేను ఎలా వదులుకుంటాను అని చెప్పి వాడు బాధపడతాడు. ఈ ట్రయాంగిల్లో పిల్లాడి కోసం ముగ్గురు కూడా ఆవేదన పడుతూ ఉంటారు. చివరికి నిర్ణయం నీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు, పిల్లవాడు ఎవరిని ఎంచుకుంటే వాళ్ళే తీసుకోవాలని చెప్పి నిర్ణయం వదిలేస్తారు. చివరికి ఆ పిల్లవాడు ఆ రౌడీనే ఎంచుకుని రౌడీ దగ్గరికి వెళ్ళిపోవడంతో సినిమా ముగిస్తుంది. అది జీవన తీరాలు. ఆ రోజుల్లో అది నేను వెంకటేశ్వర టాకీస్లో చూశాను, తణుకులో. శివాజీ గణేష్ నటన బాగా ఆకర్షించేది ఆ వయసులో, ఆ టైంలో. అలాగే వాణిశ్రీ గారి నటన కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. 2 సార్లు చూశాను ఆ సినిమా, 2-3 సార్లు. శివాజీ గణేష్ కోసమే చూశాను. జగ్గయ్య గారు నటించిన ఆ సినిమాలు శివాజీ గణేష్కి జగ్గయ్య గారే గొంతిచ్చారు. పాటలు బాగుంటాయి. వీరట సుందరరామూర్తి గారు రాసిన పాటలు మొత్తం. అందులో ఫస్ట్ పాట నీ కన్నురులో కలనై అనేది ఒకటి, బస్తీ మే సవాలు బాబు అని రౌడీ పాడే పాట ఒకటి, ఏ రాగమని నే పాడను వేటూరు గారి పాట ఒకటి, కెరటానికి ఆరాటం తీరం చేరాలని అది ఆత్రేయ గారి పాట అదొకటి, ఇంకొక పాట ఏదో ఉంటుంది. ఈ పిల్లవాడిని ఉయ్యాల్లో ఊపుతూ బాధపడుతూ పాడే సుశీల్ గారి సోలో సాంగ్ ఒకటి ఉంటుంది. 5 పాటలు ఉంటాయి. 5 చాలా అద్భుతంగా ఉంటాయి. చక్రవర్తి గారు మంచి సంగీతం ఇస్తారు, మెలోడీ సంగీతం పాటలన్నింటికి. సినిమా కూడా విజయవంతమైంది. అది ఈరోజు మనం పరిచయం చేసుకుందాం కథా విధానం అది అని చెప్పి ఎందుకో రాత్రి తెల్లవారుజామున అనిపించింది నాకు. చూసేసినా, నేను చూసినా, నువ్వు చూసినా ఒకసారి మళ్ళీ సరదాగా వంట చేసుకుంటూ ఎలా చూస్తావు, కుదరదు. 2 గంటలు 2.5 గంటలు తీరిగ్గా ఓపిగ్గా పెట్టుకుని చూడాలి. అందులో ఫోన్లో చూడడం అంటే
చిన్న చిన్న బొమ్మలు, మెడ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ ఉంటాయి. టీవీలో ఎప్పుడైనా వస్తే చూడు, యూట్యూబ్లో కూడా ఉంది, దాంట్లో చూడు, పాటలు బాగుంటాయి. రాజబాబు యాక్షన్ కూడా బాగానే ఉంటుంది. కొంచెం వెకిలి యాక్షన్ అయినా ఏదో అలా చేస్తాడు సినిమాటిక్ కోసం. అది ఈరోజు పరిచయం ఏంటంటే జీవన తీరాలు. బాగుంటుంది సినిమా. ఉంటాను మరి. లోకాలు నిదురించు వేళాయరా, కలలందు విహరించరా వేళరా, తారలతో ఆడుకోవాలిరా, మేఘాలలో తేలిపోవాలిరా. ముల్లము చల్లన అల్లరి తెమ్మెర వీచెనులే, మది దోచెనులే, మరుమల్లెలు సైగలు చేసెనులే. ముల్లము చల్లన అల్లరి తెమ్మెర వీచెనులే, మది దోచెనులే, మరుమల్లెలు సైగలు చేసెనులే. కన్నీయ మోహలు వెన్నెలలై కదలే కదలే చిరుఊయలై, ఉన్నమి వేసిన మొక్కులలో, కన్నులు దాచిన సిక్కులలో, తేనెల నందని తీయని కోరికలే చిరుమరులను ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి, ఎంతైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. రంగు రూపు వేరైనా, జాతి రీతి ఏదైనా, రంగు రూపు వేరైనా, తమ జాతి రీతి ఏదైనా, చిలక కోయిల చేసిన చెలిమి రెండు తరాలకు తరగని కలిమి. కోయిల పాటలలోన, కోవెల గంటలలోన కోగింది పూటిలో స్వప్నం ఉన్నదో, ఏ చెట్టు నీడలో సౌఖ్యం ఉన్నదో. వెతికితే నీ మనసులో లేదా, దొరికితే జత కలుపుకోరాదా. అందాక అందాన్ని ఆపేదెవరు? உந்தன் வழிகள் மூன்று காலங்களும், உந்தன் கிளைகள் சதுர்வேதங்களும், உந்தன் வழிகள் கணபதி முருகனும் பிரபஞ்சம் முழுதும் இறைவாவும் நடிகருவே துதிக்கும். அத்வைத்தம் நீ, ஆதி அந்தம் நீ, நீ எங்கு இல்லை புவனம் முழுதும் நீ, கைலாசமலை வாசம் கலையாமே, புவி வாழ்வு பெறவே அருள் புரி நீ. కొత్త చీర కోపడుతుంది, కొంగు కాస్త నలగకపోతే, పట్టు ముడుచుంది, చక్క మీకు పంచకపోతే. అబ్బా ఏమిటో గొడవ, అర్ధరాత్రి ఎదురుస్తుంటాను. అబ్బా, ఎందుకని అరుస్తారు? అత్తగారు వింటారు, మామగారు లేస్తారు, అత్తగారు వింటారు, మామగారు లేస్తారు. ఆడబడుచు విన్నదంటే ఆడు పూసుకుంటుంది. ఏమంటుంటే అబ్బా ఏమండి
சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. வெண்ணிற ரோஜா தன்னிறம் மாறி மாலையை சூடுதே. அந்த வானம் பூக்களை தூவாதோ, புது வாழ்த்து கவிதைகள் பாடாதோ. சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. வெண்ணிற ரோஜா தன்னிறம் மாறி மாலையை சூடுதே. அந்த வானம் பூக்களை தூவாதோ, புது வாழ்த்து கவிதைகள் பாடாதோ. பூங்குருவி நித்தம் முந்தன் பேரெழுதி சந்தம் பாட எண்ணும் போது சொந்தமாக நீ வந்தாய். உன் மஞ்சள் குங்குமம் ஒளி வீச என் நெஞ்சம் துள்ளுது கதை பேச. சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. திங்கள் விண்ணில் தேய்ந்தாலும் கங்கை வெள்ளம் ஓய்ந்தாலும் எந்த அன்பு தேயாது, அதில் காதல் வெள்ளம் ஓயாது. மனதினிலே கனவுகளை விதைத்திட இங்கே வா. என் ஆசை நாடகம் அரங்கேற ஒரு வேளை வந்ததுன் வடிவாக. சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. வெண்ணிற ரோஜா தன்னிறம் மாறி மாலை சூடுதே. அந்த வானம் பூக்களை தூவாதோ, புது வாழ்த்து கவிதைகள் பாடாதோ. சின்ன கண்ணன் தோட்டத்து பூவாக ஒரு தேவதை வந்தது நீராட. வெண்ணிற ரோஜா தன்னிறம் மாறி மாலையே சூடுதே. அந்த வானம் பூக்களை தூவாதோ, புது வாழ்த்து கவிதைகள் பாடாதோ. మా విద్యార్థి లోకాన్ని గౌరవిస్తూ రాజకీయ పరిజ్ఞానం కలిగిస్తూ విద్యార్థులను కూడా దేశ సంక్షేమానికి ఒక ఉపాంగంగా గుర్తిస్తున్న మేము ఎన్నటికీ మర్చిపోలేం. ఒక విన్నపం, ఒక విద్యార్థిగా, ఒక పౌరుడిగా ఈ మహాసభలో 2 మాటలు చెప్పే అవకాశం ఇవ్వాల్సిందని అధ్యక్షుల వారిని కోరుతున్నాను. yes my boy, వేదిక మీదకి వచ్చి చెప్పవచ్చు. అధ్యక్షులకు, సోదర విద్యార్థులకు నమస్కారాలు. 300 సంవత్సరాలు పరదాస్యంలో మ్రగ్గిపోయి మహమ్మదీయ, ఫరాసు,
ఆంగ్లేయ దురాక్రమణలకు బలి అయి దత్త మండలంగా, ఆంధ్ర మాగాణంగా, తెలంగాణగా విభజించబడ్డ అభాగ్య సోదరులు స్వరాజ్య సముపార్జనానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలుగు వాళ్ళందరం తిరిగి కలుసుకోగలిగాం. మన రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగాం. కలిసి 15 ఏళ్లైనా కాలేదు. మన ఇల్లు మనం చక్కబెట్టుకోనే లేదు. మన పెంపు ఐకమత్యం చూచి ఓర్వలేని స్వార్థపరులు గృహఛిద్రాలు కలిగిస్తుంది. మన తెలుగు గడ్డను గొడ్డళ్లతో పగలగొట్టాలని చూస్తున్నారు. ఏ రాష్ట్రం గాని బాగుపడాలంటే అన్ని ప్రాంతాల పారిశ్రామికవేత్తలను, వ్యాపార దక్షులను సుహృద్భావంతో చేరదీయాలి. వారి ధన విజ్ఞాన సాధన సంపత్తిని సద్వినియోగం చేసుకుని మనం అభివృద్ధి చెందాలి. ఈనాడు అంతర్జాతీయ పర్యటనలు, సాంస్కృతిక సమావేశాలు, సమ్మేళనాలు కావాలని అన్ని దేశాల వారు కోరుకుంటున్నారు. సాటి వారితో తమ ప్రగతిని పరిశీలించుకుంటూ ముందుకు సాగుతున్నారు. గాలి కంటే వేగంగా, ధ్వని కంటే శీఘ్రంగా శాస్త్ర పరిజ్ఞానం పరిణితి చెందుతూ చంద్రమండలం దాకా మానవుడు పయనించే ఈ రోజుల్లో మనం ఎక్కడున్నాం? మన చుట్టూ ముళ్ళ కంచెలు బాతుకుని మన ఇంట్లో మనం ఉన్నాం. అనాది నుంచి ఈ ప్రాంతపు ఆడబడుచులు ఆ ప్రాంతానికి కోడళ్లుగా వెళుతున్నారు. ఆ ప్రాంతపు ఆడబడుచులు ఈ ప్రాంతానికి కోడళ్లుగా వస్తున్నారు. మన తోబుట్టువుల శీలాన్ని నడివీధుల్లో గోడలకెక్కించటం ఎంత హేయం! మన రక్తాన్ని మనమే దేవుకుంటున్నామన్నమాట. ఇదేనా మన ప్రగతి? ఇదేనా మన పురోగతి? అలనాడు మన గడ్డ నడిబొడ్డున ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో విదేశాల నుంచి విద్యార్థులను రప్పించి పోషించి విద్యాదానం చేశాం. రామప్ప దేవాలయంలో కళకు విజ్ఞానాన్ని జోడించి నీళ్ల మీద రాళ్లను తేలించి అపూర్వ శిల్పకల్పనా చాతుర్యం చూపించాం. అమరావతి స్తూపాలలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాం. సింహపురి, మత్స్యపురి ఓడరేవుల నుంచి ఖండ్ల ఖండాంతరాలతో వ్యాపారాలు సాగించాం. ఓరుగల్లు కోటలో, సాముగరడీలలో కాకలు దేరిన మేటి పోటరి జగజ్జట్టులను తయారు చేసి దేశ దేశాలకు పంపించాం. ఆనాడే అంత నమ్మకాన్ని పంచిపెట్టిన మనం ఈనాడు చేస్తున్నది ఏమిటి? అన్నను తమ్ముడు, తమ్ముణ్ణి అన్న అనుమానించుకుంటూ కాదనుకుంటున్నాం. నలుగురిలో వెలితి పడుతున్నాం. నీ సోదరుని నువ్వే గౌరవించలేనప్పుడు ఇతరులు నిన్ను ఎలా గౌరవిస్తారు? ఎలా విశ్వసిస్తారు? ఈనాడు స్వతంత్ర భారతావనిలో రాష్ట్ర స్థాయిలో మనకు ఒక గౌరవ స్థానం లభించింది. ఆ స్థానాన్ని మనం చేజారనివ్వకూడదు. సమైక్య భావంతో సింగారించుకున్న తెలుగు తల్లి చీర చెరగు చెరగనివ్వకూడదు. ఆ తల్లి సమగ్ర స్వరూపమే సదా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరించాలి. ఈనాడు 5 కోట్ల తెలుగు బిడ్డలది ఒకే బాట, ఒకే మాట అని ఏ నాట ప్రతి నోట మనం వినాలి. ఇదే మన లక్ష్యం. తెలుగు తల్లికి జై! తెలుగు తల్లికి జై! తెలుగు తల్లికి జై! తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ నాది, రాజలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే, మనదే, మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైన మన అంతరంగమొకటేనన్న, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా. వచ్చిందన్నా వచ్చాడన్నా, వచ్చిండన్నా వచ్చాడన్న, వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదన్న, ఈ
అన్నింటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ల సంస్కృతి నిండు సున్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. పోచంపాడు ఎవరిది, నాగార్జున సాగరం ఎవరిది? పోచంపాడు ఎవరిది, నాగార్జున సాగరం ఎవరిది? మూడు కొండలు కలిపి దున్నిన ముక్కారు పంటలు బండ్లకెత్తిన అన్నపూర్ణమ్మ కన్న బిడ్డలవు 5 కోట్ల తెలుగు వారిది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. సిపాయి కలకం విజృంభించ నరసింహాలై గర్జించాము. గాంధీ నెహ్రూల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేశాము. స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము. దేశభక్తిలో తెలుగు వారికి ధీటే లేదనిపించాము. తెలుగు జాతి మనది, నిండుగా తెలుగు జాతి మనది. ఇంటిలో నారమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా, కంటిలో నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరిగి వేయాలా. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు. నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చెయ్యొద్దు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ మనది, రాయలసీమ మనది, సర్కారు మనది, నెల్లూరు మనది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ನಾ ನಿನ್ನ ಆಸೆ ಕಂಡೆ ಬೆರಗಾಗಿ ಮೂಗಳಾದೆ. ನಾ ನಿನ್ನ ಆಸೆ ಕಂಡೆ ಬೆರಗಾಗಿ ಮೂಗಳಾದೆ. ನಾನೇನು ಹಾಡಲೀಗ, ನಾನೇನು ಹಾಡಲೀಗ, ನೀ ಹೇಳೋ ಪ್ರಿಯ ಬೇಗ. ನಾ ನಿನ್ನ ಆಸೆ ಕಂಡೆ ಬೆರಗಾಗಿ ಮೂಗಳಾದೆ. ನಾ ಮರುಗೇಲರ ಓ ರಾಘವ.
చూస్తున్నాను, జాగ్రత్తగా వెళ్ళము. నేను లోపల నడుస్తున్నాను మరి. దేవుడి గది, కిచెన్, ఇది హాల్, ఇదో బెడ్రూమ్, విండో, ఇది బెడ్రూమ్ విండో వర్క్ అవుతుంది. ఇదేమో అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ ఒక ఓపెన్ వచ్చి కారిడార్ వస్తుంది ఇక్కడ హాల్ దగ్గర. ఇది వీధి. పైన ఎలా వేస్తున్నారు, లేకపోతాం. ఇదో బెడ్రూమ్, ఇదో బెడ్రూము, ఇదో బెడ్రూము, ఇది కిచెన్, అది టాయిలెట్. ఇది విండో మళ్ళీ ఓపెన్ ఇచ్చారు ఇక్కడ. అలా ఇలా సందు వస్తుంది. అటొక అపార్ట్మెంట్, ఇటొక అపార్ట్మెంట్. లిఫ్ట్ అక్కడ వస్తుంది. అది ఒక అపార్ట్మెంట్, ఇది ఒకటి, రెండు. ఇలా మధ్యలో డివిజన్ రెండిట్లకి. ఇది మళ్ళీ సేమ్. ఇది ఒకటి, అక్కడ లిఫ్ట్ వస్తుంది. ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. ఇది తీసుకోవటమా, ఇందాక మనం చూసిన అది తీసుకోవటం అనేది, అది నార్త్ ఈస్ట్ బిట్. అది ఇక్కడ ఏంటంటే లిఫ్ట్ వచ్చిన తర్వాత ఇది లిఫ్ట్ ఇక్కడ వస్తుంది. ఇలా వస్తుంది. ఇది బెడ్రూము, అది బెడ్రూము, ఇదో బెడ్రూము, కిచెను, ఇది హాలు. సేమ్ దానిలాగే వచ్చింది. ఇదిను దేవుడి గది, కిచెను, ఇక్కడ ఓపెన్ ఇచ్చారు. బెడ్రూమ్కి మళ్ళీ ఓపెన్ ఇచ్చారు ఇలాగా. అది లోపలేమో టాయిలెట్ ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్. ఇది అవుతున్నాయి పైన స్లాబ్, అది అవుతుంది. వాస్తు చూపించుకుని రెండిట్లో ఏది మనకి సెట్ అయితే వదిన పేరు మీద అది తీసుకొచ్చని.
స్టేషన్లో వస్తుంది. ఇది మెయిన్ రోడ్డు, అది కెనాల్ రోడ్డు అన్నమాట. రోడ్డుకి ఇటు మళ్ళీ రోడ్డు ఎండింగ్ ఇది. కింద వాళ్ళు ఇల్లు నెంబర్ సెకండ్ ఫ్లోర్ ఇది. ఇది సెకండ్ ఫ్లోర్ అవుతుంది. ఇది సెకండ్ ఫ్లోర్కి వస్తుంది. ఇక్కడే ఉంటుంది. దీని మీద ఇంకెన్ని ఫ్లోర్లు వస్తాయి? ఇంకా రెండు వస్తాయి. థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ వస్తుంది. ఫోర్త్ ఫ్లోర్ 4 ఫ్లోర్లు అనమాట. ఒక హాఫ్ వస్తుంది. 5వ ఫ్లోర్ కింద మొత్తం 9. 4 8 ఒకటి 9 అలా వస్తుంది అనమాట. ఇక్కడ క్లియర్గా ఉంది. బెడ్రూము అటాచ్డ్, బెడ్రూమ్ అటాచ్డ్. ఇది పూజా గది, కిచెన్. ఇక్కడ క్లియర్గా వస్తాం. లైటింగ్ ఉంది కదా.